లెజెండ్ చిత్రం హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులు కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, లెజెండ్ చిత్రం విజయోత్సవం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు అడగడంతో ఇంకేమీ అనుకోలేదని, అధిష్టానంతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని, ప్రచారాల్లో పాల్గొంటానని అన్నారు. श्री भरत नामधेयस्य दशरा नक्षत्रे वृषभो मिथुनो तेजस्विनी नामधेयोऽस्याः रोहिणी नक्षत्रे वृषभराशौ जातायाः सह कुटुम्बानां संकल्प्य ध्यानं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं महापरब्रह्मणे नमः भद्रयोपशमनाय भवौषधाय कृष्णादिवृश्चिनाधिपतिप्रसादेन आचरित आचरिष्यमाना निर्विघ्नता कार्यफलसिद्धिरस्वारय महापरब्रह्मदेवता अनुग्रहफलप्रसादसिद्धिरस्ते ప్రదర్శింపబడుతున్న సందర్భంగా సింహాద్రిమ విడుదలైన తర్వాత కూడా ఇలాగే పుణ్యక్షేత్రాలని దర్శించడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాలని అలాగే ఆ పరంపరని పాటిస్తూ ఈసారి లెజెండ్ చిత్రం విజయవంతమైన సందర్భంగా కూడా ఈ నరసింహస్వామి క్షేత్రాలని సందర్శించడం జరిగింది. ఇక్కడికి అంటే ముందు మాది సింహాచలం నుంచి మొదలైంది. అది చేసుకుని నిన్న ఇక్కడ యాదగిరి గుట్ట, అక్కడి నుంచి జనగాం మీదుగా వరంగల్ భద్రకాళి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఖమ్మం నుంచి కోతాడ, ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ధర్మపురికి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా వినమ్ర కృతజ్ఞతలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి తెలియజేసుకోవడానికి వచ్చాము మా చిత్ర విజయవంతమైన సందర్భం. మీరు ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు సార్? ఇంకేమనుకోలేదండి, ఇంకేమనుకోలే. ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళాక అప్పుడు పార్టీ అధ్యక్షులతో చర్చించాక అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ఒకటే పోటీ చేసేదా లేదా, లేకపోతే ప్రచారానికి నిమిత్తం అవడమా ఏమిటన్నది. టైం కూడా తక్కువ ఉంది కదా. తెలంగాణ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం అన్ని ప్రకటిస్తాము. తెలంగాణ అడ్డుకునేది చంద్రబాబు అంటారు కదా సార్. తెలంగాణ నో పాలిటిక్స్ అంతవరకే. మోతే గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మరియు పలువురు ప్రముఖులు గురువారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి పలువురు పార్టీలో చేరుతున్నారని అన్నారు. జై
మరి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ పార్టీలో చేరి రేపు రాబోతున్నటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కొరకు కృషి తెలపాలని చెప్పని ముందుకు రావటం అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నాను నేను. వారు ఇవాళ ఏదైతున్నదో మోతే జగిత్యాల సరిహద్దుల్లో అంటే జగిత్యాల పట్టణ సరిహద్దుల్లో అటువంటి ఒక గ్రామం కాబట్టి మూత అభివృద్ధికి ప్రధాన లక్ష్యంగా రాబోయే కాలంలో మరి మూతను మరింత అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారి సేవలను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వినియోగించడం జరుగుతుందని చెప్పని సవినయంగా మనం సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురువారం శ్రీ కోదండ రామాలయంలో రాములవారికి కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాన్ని తిలకించారు.
जी బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. ఈ యొక్క పాంచాంగిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి 108 కలశాలతో గోదావరి నుంచి తెచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి జలాలతో మరియు పంచామృతాలతో ఫల రసాలతో అనేక పుష్పాలతో స్వామివారికి అభిషేకము, అదేవిధంగా ఈరోజు సాయంత్రము ద్వాదశ ఆరాధన, స్త్రీ పుష్పయాగం, సమస్త దేవతా ఉద్వాదన కార్యక్రమం అంగరంగ వైభవపేతంగా కన్నుల పండుగగా చేయడం జరుగుతుంటుంది. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన దేవాలయము వారు ఈరోజు విశేషంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు, పట్టు వస్త్రాలు తులసిరెడ్డి హరీష్ గారు మరియు పద్మ గారు మరియు మన కమిటీ సభ్యుల పేరు మీద నూతన వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. జై శ్రీమన్నారాయణ.